తాత మంచిగానే చెప్పినావు గాని మీ ఇద్దరి ఆధార్ నెంబర్లు రేషన్ కార్డ్ నెంబర్లు పట్టా పాస్బుక్ నెంబర్లు ఫోన్ నెంబర్లు ఇస్తే నేను రాసుకుంటా. సరే చెప్తా, రాసుకుందరు గాని సారు ఇంతకు మీరు ఈ సర్వే దేనికోసం చేస్తారు? ఏం సర్వే సార్? ఒక ముచ్చట చెప్పుది. అగో చెప్పేదేమున్నదే, కులగణన సర్వే అది. కులగణన అన్నప్పుడు రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది కుల వృత్తులు చేసుకొని బతుకుతాళ్ళు, వాళ్ళల్లో హిందువులు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది, క్రిస్టియన్లు ఎంతమంది అనేది అడిగి తెలుసుకొని రాసుకోవాలి. గాని నీకు చిప్పలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, నీకు పెళ్ళాలు ఎంతమంది, నీకు ఎంత కళ్యాణం వేసుకోవాలి, ఇవన్నీ ఎందుక? సర్కార్కు ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు? వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలను సక్రమంగా 60% తెలివి లేదు. కానీ ఇప్పుడు వచ్చి తోకలున్నాయా ఈకలున్నాయా అని అన్ని ముచ్చట్లు అడిగి రాసుకొని పోతారా? పీకో నీతలు ముందుగా ఇక్కడ పీకో. అరే నీ అవ్వ, సర్కార్ చేపట్టిన సర్వేకు గా సార్ మీద ఎందుకు కోపం చేస్తున్నావే? నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకుంటే లేదు. మరి లేకుంచేంది? హైడ్రా పేరుతోటి ఇండ్లు గూలకొచ్చి అట్లనో 6 నెలల పొద్దెల తీర్చుళ్ళు, మళ్ళీ అచనక మూసి పేరుతోటి 3 నెలల పొద్దెల తీర్చుళ్ళు. ఇక ఇప్పుడు ఈ సర్వేల పేరుతోటి ఇంకో ఏడాది పొద్దెల తీస్తారు కావచ్చు. ఇచ్చే 6 గ్యారంటీలను సక్రమంగా అమలు చేయక వాటిని ఆన్నే పండబెట్టి సర్వేలు చేస్తారు. సర్వేలు ఈ సర్వేలతోటి ఎవరు పొడుగు చేస్తారు చెప్పు? అది కాదు, అసలు ఈ కుల గణనకును సర్కారు అమలు పరచాల్సిన 6 గ్యారంటీలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? నాకు ఒక ముచ్చట చెప్పు, ఏమన్నా సంబంధం ఉన్నదా? ఏమోనే, గా ముచ్చట సర్కార్కు తెలియాలి, అవి నమ్మి ఓట్లేసిన జనాలకు తెలియాలి. గా రోడ్ల మీద వడ్లెండ పోసుకొని తిప్పల పడుతున్న రైతుల గురించి ఆలోచనే లేదు. పెట్టుబడి సాయం కోసం చేతులు జోడించి దండం పెడుతున్న రైతుల గురించి సోయే లేదు. పేదింటి ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి గుర్తుకే లేదు. కానీ ఇప్పుడు వచ్చి సర్వేలు చేస్తాను, సర్వేలు. ఒకసారి నిన్ను ఒక ముచ్చట అడుగుతా, మంచిగా చెప్పు నాకు. మన ఎమ్మెల్యే సార్కు ఎన్ని ఆస్తులున్నాయి అనేది అడిగి రాయించినావా సారు? అట్లనే మన మంత్రులకు కూడా ఎన్ని ఆస్తులున్నాయి అనేది మీకు చెప్పిర్రా సారు? అంతెందుకు మన ముఖ్యమంత్రి సార్కు ఎన్ని ఆస్తులున్నాయని రాయించిండో లెక్కలు నాకు చూపించు, కాగితం నాకు చూపించు. వాళ్ళందరినూ అడగరు, వాళ్ళు ఎవరు చెప్పరు. కానీ మా పేదోళ్లకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వంకలు ఉన్నాయి, ఏమేమి తొంకలు ఉన్నాయి అని ఇలా అన్ని రాసుకొని పోతారు. ఇక అప్పుడు వాళ్ళు నీకు అది ఉన్నది కాబట్టి ఇది రాదు, నీకు ఇది ఉన్నది కాబట్టి అది రాదు అని కొర్రీలు పెట్టి వాతలు పెట్టేటందుక నువ్వు ఈ ముచ్చట్లు అడుగులే. అసలు నీకేం చెప్పను, నువ్వు ఇంత బీకు, నువ్వు ఇక్కడ ఉండనే ఉండండి. నీకు ఏ ముచ్చట్లు చెప్పను, నువ్వు నన్ను ఏం అడగదు, నువ్వు బీకి ఇంత బీకు. తాత నువ్వు కోపం మీద ఉన్నట్టున్నావు గానీ నువ్వేం చెప్పకుండా ఇక నేను పోతాను. ఏడికి పోయేది? ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని కూడా వచ్చేయాలి, కొచ్చాయి అవుపడకుండా గిత గీకు, గిత గీకు, ఇత మొత్తం గీకాలే. నువ్వు ఎవి చెప్పద్దు, ఎవి రాసుకపోవద్దు. పో ఇప్పుడు పో. నువ్వు ఏ అధికారికి చెప్తావో, ఏ అధికారి నా దగ్గరికి వచ్చి అడుగుతాడో చెప్తావు, చూస్తాగా. నేను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినాకనే నా వివరాలు అన్ని ఇస్తా. పోయి ఇన్నితలు పోలే పోనా? సర్కారు సక్రమంగా ఇయ్యదట కానీ మా వివరాలు అన్నీ చెప్పాలన్నట దీర్ఘాలు.